నీటి మాట లోపల పంటలకు ఎనీ టైం జీవామృతం అని ఒక చోట సేకరించిన విషయాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతాను మిత్రమా. ఏంటంటే ఒక చోట ద్రవజీవామృతము అనేది ఇప్పుడు చాలా గ్రామాలలో రైతులే స్వయంగా తయారు చేస్తున్నారు. ప్రకృతి సేద్యంతో పచ్చగా మారుతూ ఉంటుంది. ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూసారం దెబ్బతిని నేల నిస్సారమైపోతుంది. గాలి నీటి కాలుష్యాలు పెరుగుతున్నాయి. ఈ కాలుష్యాలకు మనము నిరోధించినట్టయితే, అంటే చెక్కు పెట్టినట్టయితే, అవసరమైనప్పుడు జీవామృతాన్ని అందుబాటులో ఉండాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఎనీ టైం జీవామృతం యూనిట్ అన్నమాట. రైతులకు జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి వాసన్ సంస్థ ఉత్తరాంధ్ర రాయలసీమలో 2 బయో రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వాటిలో ఒకటి తూర్పు కనుమల్లోని ఏఎస్ఆర్ జిల్లా డుంబ్రిగూడ మండలము కిల్లోగూడలో కాగా, రెండవది శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగురు మండలం పెరంవాళ్ళపల్లిలో ఉంది అన్నమాట. ఈ విధంగా, ఎందుకంటే జీవామృతము సేంద్రియ ఎరువు కాబట్టి భూసారం దెబ్బతినదు, పంటలు చాలా దిగుబడిస్తాయి మిత్రమా. అయితే ఇది ఎనీ టైం ఎలా అంటే, సాధారణంగా పశువుల పేడ మూత్రాన్ని రైతులు, మనం కూడా చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఏంటంటే ఒక పెంట అని ఉంటుండే, దాంట్లోనే వేసి అది మురిగిపోతుండే. తర్వాత ఉన్నటువంటి రైతులు తన భూముల్లో, అంటే మామూలుగా భూములలో, పొలాలలోను, మొక్కజొన్న చేనులలోను, వరి పండించే దాంట్లో కూడా ఎరువులను వేసేవారు. అయితే పేడను పోగు చేయడము, గోమూత్రం తీసుకోవడము, కలపడము, ఈ పనికి రోజు కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో జీవామృతము తయారు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఊర్లలో అంటే పశువులు ఉంటాయి కాబట్టి ఈజీగా సేకరించవచ్చు ఎవరమైనా. అయితే ఈ సమస్య నుంచి రైతులను కాపాడాలని బయో రిసోర్స్ సెంటర్లో భాగంగా వీళ్ళు ఈ విధంగా ఆటోమేటిక్గా జీవామృతం తయారీ కేంద్రాలను గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేశారు. అయితే గ్రామంలోని పశువులు శాలలన్నీ వీలైనంత వరకు ఒకే చోట ఏర్పాటు చేశారు. వాటి నుంచి పైప్ లైన్ ద్వారా గ్రావిటీ పద్ధతిలోనట పేడ, మూత్రము ఒక చోటకు సేకరించి సోలార్ పవర్తో ఆటోమేటిక్ మిక్సింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. 3 అడుగుల డ్రమ్ముల్లో నిరంతరంగా ద్రవజీవామృతము ఉత్పత్తి జరుగుతుంది. దీనికి సౌరశక్తి సాంకేతికతను జోడించారు, సోలార్ దాంతో కుళాయి తిప్పగానే ఎనీ టైం జీవామృతం వచ్చేలా యూనిట్ని ఏర్పాటు చేశారు. అయితే రైతులకు అవసరమైనప్పుడల్లా ఇక్కడ జీవామృతము పట్టుకొని పెరటి తోటలకు, పొలాలకు వాడుకుంటారు. అట్లానే ఇంట్లో ముందు ఉన్నటువంటి పూల చెట్లు, గార్డెన్లకు కూడా చేస్తూ ఉంటారు. అయితే రేట్ ఎంత అంటే చాలా తక్కువ, లీటర్కు 3 రూపాయలు. ఇక్కడ అందరికీ పశువులు ఉండవు. దానివల్ల మేము సొంతంగా జీవన ఎరువులు చేసుకోవడం కష్టమయ్యేది. మా గ్రామంలోనే యూనిట్ పెట్టడం వల్ల ఏ రైతైనా అవసరమైతే ఆ ట్యాంకు దగ్గర ఉన్న ట్యాపులు తిప్పితే సరిపోతుంది. సిద్ధంగా ఉన్న జీవామృతం బకెట్లోకి వస్తుంది. మేమంతా, అంటే అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు, ఎనీ టైం జీవామృతం అని పిలవడం మొదలుపెట్టాం. కుళాయిలో నీళ్లు పట్టుకున్నట్టుగా జీవామృతం తీసుకొని పెరటి తోటలను పెంచుతున్నాం. వంకాయ, టమాటా, బీర పండిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. జీవామృతము 1 లీటర్కి 3 రూపాయలే, 3 రూపాయల మట్టుకే అని అక్కడ ఉన్నటువంటి సత్యసాయి జిల్లా గ్రామ ప్రజలు తెలియజేస్తారు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి చూడండి. విద్యుత్ ఖర్చు లేకుండా సోలారే పవర్ని వాడటం వల్ల ఎలాంటి అదనం విద్యుత్ ఖర్చు ఉండదు. వ్యవస్థను నిర్వహించడానికి చాలా చిన్న మొత్తమే ఖర్చు అవుతుంది, లో కాస్ట్తో. అందుకే లీటర్కు కేవలం 3 రూపాయల ధర మాత్రమే నిర్ణయించారు. ఇది యూనిట్ నిర్వహణకు ఉపయోగపడుతుంది. జీవ ఎరువుల్లో సజీవ సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మట్టిలోని పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. నేల ఆరోగ్యాన్ని పెంచి పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తిని కూడా పెంచుతుంది. రసాయన ఎరువులతో పోలిస్తే వీటి ఖర్చు చాలా తక్కువ. రైతులు సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే విడిగా చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఈ యూనిట్ ఏర్పాటు చేశామని
వారు అంటున్నారు. వాసన్ సంస్థ ప్రతినిధి సన్యాసిరావు జీవామృతం యూనిట్తో పాటు అక్కడ జీవ ఎరువుల తయారీ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. 11 రకాల కషాయాలను స్థానిక రైతులే తయారు చేసుకుంటున్నారు. చూడండి, మనస్సుంటే మార్గం ఉండదు. మనం ఒకవేళ మొదలుపెట్టినప్పుడు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఈ శ్రమను తగ్గించుకుంటూ మనకు అలవాటైపోతుంది. అప్పుడు మనకి ఎంత తృప్తి ఉంటుంది మిత్రమా కదా. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే పూర్తిగా రసాయనాలను మానేసి ప్రకృతి వ్యవసాయానికే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానివల్ల దిగుబడి నాణ్యత పెరిగి రైతులకు రాబడి పెరిగింది. నేల యొక్క కాలుష్యం తగ్గి వ్యవసాయం కూడా సుసంపన్నమవుతుంది. రైతులకు రోజువారీ పనుల్లో ఒత్తిడి తగ్గి పొలాల్లో పని చేయడానికి అదనపు శక్తి, సమయం లభిస్తుంది. ఈ ఎనీ టైం జీవామృతము మోడల్ గ్రామ సమైక్యతకే మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటైతే సాధించలేదంటూ ఏది ఉండదు మిత్రం కదా. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా కరెక్ట్ అందరం కలిసి, ఇప్పుడంటే ఒకరికి 2 గేదెలు ఉంటాయి, ఇంకొకరికి 4 ఆవులు ఉంటాయి, ఇంకొకరు 4 ఎద్దులు ఉంటాయి. ఇవన్నీ కూడా చేసేసి అక్కడ వేసేసుకొని ఎవరైతే అక్కడ ఉండి దాన్ని నిర్వహించి ఆ ట్యాంకుని చేస్తారో వాళ్ళకు కూడా ఉపాధి కలిగించాలి కదా. ఆ వాటర్ బిల్లు, ఆ వాటర్ ఎక్కడ ఎవరు అయితే బోర్ వేస్తారో వాళ్ళకి ఇవన్నీ తీసేయంగా కూడా ₹3 అంటే ఎక్కువ కాదు. మళ్ళీ దానివల్ల మనం ఏంది ఆర్గానిక్ ఫుడ్ని తినగలుగుతున్నాము. హెల్త్కి కూడా మంచిది. ఆరోగ్యం, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికి కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని, హెల్తీగా ఉంటుంది, హెల్తీ డైట్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇది మనం కూడా నిజంగా ప్రయత్నిస్తే, వాళ్ళేమో గ్రామంలో ప్రయత్నం చేశారు అందరు, మనం కూడా ఇళ్ళల్లో కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఎలా అంటే మనం రోజుకు వస్తుంటాం కూరగాయలు అవి ఇవి కొన్ని, అలానే ఎక్కడన్నా పేడను కొంచెం తెచ్చుకొని వేసి మనం కూడా కొద్ది రోజుల దాకా నానబెట్టి ఇదంతా వేసి దాన్ని చిలికి మనకున్నటువంటి మొక్కలకు కూడా వేస్తే కూడా బాగుంటుంది. అంట్లో ప్లాస్టిక్, కాగితం ఇలాంటివి కలవకుండా ఉంటే బాగుంటుంది. మామూలుగా మనం వర్మీ కాంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్ లోపల ఫస్ట్ మట్టి పోయాలి, కొంచెం ఎర్ర మట్టో ఏదన్నా మట్టి పోసేసి దాంట్లో మనం కోస్తున్నటువంటి రోజు కూరగాయలు ఉంటాయి కదా, ఆ కూరగాయలను వేయాలి. ఫస్ట్ బకెట్లో ఏంటంటే 1/4 మట్టి తీసుకొని మన కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలు ఇవన్నీ వేసి రోజు దాని మీద మళ్ళీ ఒక పొరలాగా మట్టి చల్లాలి. ఇలా చేసిన తర్వాత కొద్ది రోజులకు అందులో వానపాములు పుడతాయి. దానివల్ల అవన్నీ కూడా కుళ్ళింపజేయబడతాయి. అట్లా ఒక 1 మంత్ తర్వాత మనకు మంచి కాంపోస్ట్ లభిస్తుంది, వర్మీ కాంపోస్ట్. దీన్ని తీసి మనం మొక్కలకు వేసుకుంటే మన ఇంట్లో వాడే ప్రతి ఒక్కటి ఏంటిది, టీ పౌడర్ కానీ, మళ్ళీ మనం ఏంటంటే అలా నీళ్ళు పోయాలి. నీళ్ళు ఏంటి, మన బియ్యం గడి నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో పోసి కూడా మనం వర్మీ కాంపోస్ట్ని కూడా తయారు చేసుకోవచ్చు ఒప్పుకుంటే. కాకపోతే ఏంటంటే మనకు తృప్తి ఉంటుంది మిత్రమా, ఇలా చేయడానికి కూడా బాగానే ఉంటుంది. మనం కూడా 1-2 కూరగాయ చెట్లు కూడా మన దగ్గర పెట్టుకున్నట్టయితే సోరకాయ, బీరకాయ, వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ ఇలా 4 చెట్లు పెట్టేసుకొని రోజు మనం గార్డెన్ వర్క్ చేసుకొని ఆల్టర్నేట్ డే నీళ్ళు పెట్టుకుంటే చాలు. ఒకరోజు కూరగాయలకు, ఒకరోజు ఇంటి ముందర పూల చెట్లకి ఇలా పెట్టుకుంటే కాలక్షేపం అవుతుంది. మళ్ళీ మనమే పండించుకొని తింటున్నాం అనేది ఉంటుంది. రాసాయనిక ఎరువులు కూడా లేకుండా ఉంటుంది. వాటికి చీడపీడ కూడా ఏమి రాకుండా ఉంటాయి. ఒకవేళ చీడపీడ వచ్చినట్టయితే కూడా మనం ఏం చేయొచ్చు, అదేంటి వేప చెట్టు ఉంటుంది కదా, ఆకులతోటి కూడా మనము వేపాకు నానబెట్టి మిక్సీ చేసి వాటర్లో ఒక 2 days నానబెట్టి తర్వాత చెట్ల మీద కూడా మనం స్ప్రే చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా కూడా మనం వర్మీ కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ మనము ఇళ్ళల్లో పెంచుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా చీడపీడ వాటికి ఏమి ఎదురు కాకుండా, గురి కాకుండా ఉండడానికి క్రిమి కీటకాలను కూడా మనం నిర్మూలించవచ్చు. దానివల్ల మనము చక్కటి దిగుబడిని పొందవచ్చు, చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా ఓపుకుంటే కొంచెం అందరికి ఉండదు కదా పరిస్థితులు, ఉన్న వాళ్ళు మాకు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది మిత్రమా. నాకైతే ఇది చూస్తే చాలా అప్రిషియేట్ అనిపించింది. అందుకే నేను కూడా ఇట్లా చిన్న బకెట్, వాళ్ళు ఏమో ట్యాంకులు అవి పెట్టి పెద్ద ఎత్తున సేకరించారు. దానికి సోలార్ పెట్టారు. దీనికి ఏమీ లేదు, మనకు వచ్చే రోజు ఉండే సోలారే పనిచేస్తుంది.
సూర్యుడి నుంచి వచ్చే సూర్యకాంతితోటే మనం ఈ విధంగా వార్మి కాంపోస్ట్ తయారు చేసుకుని మొక్కలకు వేసుకోవచ్చు. గులాబీ మొక్కలకు, చేమంతి మొక్కలు, మల్లె, నిమ్మ చెట్టు, జామ చెట్టు, దానిమ్మ చెట్టు, ఇంకొంచి చిక్కు అన్నిటికి కూడా పూల మొక్కలకు కూడా వేసుకుంటే బాగుంటుంది మిత్రం. మరి చేద్దాము మనం అందరం తప్పకుండా.